పులివెందుల మండల జెడ్పీటీసీ అదేవిధంగా ఒంటిమిట్టకు సంబంధించిన జెడ్పీటీసీ ఆ ఎన్నికల్ని రద్దు చేయాల్సిందిగా వైసీపీ నేతలు కొంతమంది నిన్నటి రోజున హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే ఈరోజు విచారణకు వచ్చినటువంటి ఆ పిటిషన్ అన్నింటిని కూడా హైకోర్టు కొట్టిపడేసింది. ఏదైనా సరే సుప్రీంకోర్టు ఆదేశాన్ని అనుసరించుకొని ఎలక్షన్ కమిషన్దే తుది నిర్ణయం అని చెప్పేసి తేల్చి చెప్పడం జరిగింది. మరైతే ఇప్పుడు వైసీపీ నేతల పరిస్థితి ఏంటి? ఇదే అంశం గురించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మేడం, చూస్తుంటే వైసీపీ వ్యక్తులు నాయకులు వీళ్ళందరూ కూడా ఓటమి జీర్ణించుకోవట్లేదు. పులివెందుల్లో ఎలక్షన్ జరిగినటువంటి తీరుని అసలు ఎలక్షన్ జరగడాన్ని ఇంకా వాళ్ళు స్వాగతించలేకపోతున్నట్టుగా అర్థమవుతోంది. మొన్న రోజు ఎలక్షన్ జరిగినప్పుడు గొడవలు అయ్యాయి. మళ్ళీ తాజాగా చూసుకుంటే రిజల్ట్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఇమీడియట్గా హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు వేసి ఆ ఎన్నికలను రద్దు చేయండి, ఆ ఫలితాలన్నీ కూడా క్యాన్సిల్ అని చెప్పేసి పిటిషన్ దాఖలు చేశారు. కానీ హైకోర్టు చేయని చెప్పిందంటే ఎలక్షన్ కమిషన్దే తుది నిర్ణయం చెప్పింది. ఇప్పుడు వైసీపీ నాయకుల పరిస్థితి ఏంటి? కోర్టు చెప్పినటువంటి తీర్పు పట్ల మీరేమంటారు? తూర్పు తిరిగి దండం పెట్టడమే వైసీపీ నాయకులు. మరి అంతే. ఈ రోజున ఇక్కడ జగన్మోహన్ రెడ్డి, పాపం అవినాష్ రెడ్డి, చిన్న పిల్లోడు, డైపర్ పిల్లోడు, వీళ్ళిద్దరూ ఇంకా ఎలా ఉండిద్దంటే తలకిందులుగా తపస్సు చేసినా ఇంకా వీళ్ళ తరం కాదు, ఇంకా జరగబోదు వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేయటం. అదైతే పక్క. ఇంకా దాని గురించి ఎవరు కూడా ఏం మాట్లాడేది లేదు. సాక్షాత్తు న్యాయస్థానమే బాబు ఎలక్షన్ కమిషన్ వేసాము, మరి వాళ్ళు దాని మీద మంచి చెడు అన్ని విచారించి ఓటింగ్ ఎలా జరిగింది, ఎంతమంది ఓటర్లు అక్కడ ఓటు హక్కుని వినియోగించుకున్నారు, ఈ రోజున ఓట్ల లెక్కింపు జరిగింది, ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయో తెలిసిపోయింది. అంతా కూడా ఇక్కడ హౌస్ అరెస్ట్లు చేశారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళని కదా, టీడీపీ వాళ్ళని కూడా చేశారు. అంతా కూడా ప్రతి ఒక్కటి క్రమశిక్షణతో అక్కడ నడుచుకున్నారు. ఎవరైనా అక్కడ వేరేగా బిహేవ్ చేయాలన్నా, గొడవలు సృష్టించాలన్నా వాళ్ళ మీసాలు మెలేసి రౌడీయిజం చలాయిద్దామని చెప్పి చూస్తే కోయ ప్రవీణ్ గారు ఏం చేశారో చూసాం. మరి ఇంకేంటి ప్రాబ్లం వీళ్ళకి? ఎందుకు ఏం చేద్దామని అంటే ఇక్కడ పులివెందుల్లో ప్రజలు అనుకుంటుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మొన్నటి వరకు కూడా బలుపు అనుకున్నాడు, కాదు వాపు అంటాని. అదైతే క్లియర్ అయిపోయింది. ప్రజలు నిరూపించారు. దాంట్లో ముఖ్యంగా వాళ్ళు వేసిన స్లిప్పులు ఇంకా హైలైట్ అనమాట. ఆ స్లిప్ గురించి ఏమంటారు? మర్చిపోయినా ఒక స్లిప్ అయితే బాగా వైరల్ అవుతూ ఉంది. ఎవరైతే ఓటు వేయడానికి వెళ్ళినటువంటి ఒక సామాన్యుడు, అక్కడ స్థానిక ఉన్నటువంటి వ్యక్తి ఆ స్లిప్ బయటకు వచ్చిందని చెప్పేసి వైరల్ అవుతుంది. ఆ స్లిప్ పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఇక్కడ ఎవరైతే అక్కడ వర్క్ చేసిన అధికారులు కానివ్వండి, డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్లు కానివ్వండి, వాళ్ళందరికి కూడా ఆ స్లిప్ పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది ఒక వ్యక్తి పెట్టిన స్లిప్ కాదు, ఒక ప్రజాస్వామ్యానికి ప్రతీకగా వాళ్ళ యొక్క ఆవేదన, వాళ్ళ యొక్క బాధ, వాళ్ళు చేయలేకపోతున్నామే, ఏ పని కూడా ఇక్కడ చేయించుకోలేకపోతున్నామే, ఇక్కడ అభివృద్ధి లేదు, ఒక ఆనందం లేదు, రక్తసిక్తం ఎప్పుడు కూడా. ఇవన్నీ చూసిన తర్వాత నిజంగా ఈ ఎలక్షన్ వాళ్ళకి ఎంత గొప్పగా అనిపించింది అనేది ఆ స్లిప్ చెప్తుంది. నిజంగా వాళ్ళు పడిన బాధలకి, కష్టాలకి ఇన్ని సంవత్సరాలుగా, ఒకటి కాదు రెండు కాదు, దాదాపుగా 3 దశాబ్దాలు పైగా ఎక్కడైనా ఉండిద్దా? మనం అసెంబ్లీ రౌడీ సినిమాలో చూస్తే దానిలో అందరూ కూడా స్లిప్పులు రాస్తారు, అతను జైలుకు వెళితే అతను దోషి కాదు నిర్దోషి అని. అలా ఉంది ఇది. మాకు కావాల్సింది మాకు దొరికింది. ఈ రోజున మేము ఎంతో ఆనందంగా ఉన్నాం. ఆ ఆనందాన్ని ప్రజలు వినియోగించుకునేలా చేసింది ఎవరు అంటే అధికారులు. ఆ ఒక్క స్లిప్ తోటి ఈ రోజున హైకోర్టు ఇచ్చిన తీర్పు తోటి చెప్పుతో కొట్టినట్లుంది అని చెప్పి ప్రజలు చెప్పుకుంటున్నారు. అంటే ఆ స్లిప్ లో అందరి ఆనందం తాలూకా ఇక్కడ అసలు మొత్తం ఏదైతే ఆ జిల్లా పరిషత్తు ఎన్నికలు జరిగినాయో ఒక్క స్లిప్పే సమాధానం. మీకు ఈ 6050 ఓట్లు, 35 ఓట్లు, 6035 ఓట్లు ఇవన్నీ పక్కన పెట్టండి. ఆ ఒక్క స్లిప్పే ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ అవినాష్ రెడ్డి మీటింగ్ లో కూడా, ఒక ప్రెస్ మీట్ లో కూడా, అది ప్రెస్టేషన్ మీటింగ్ లో అండి, ప్రెస్ మీట్ కాదు, అతను ఒక మాట అన్నాడు, ప్రజలకి ప్రేమ ఉండాలి గెలిపించాలంటే. నిజమే కదా, వాళ్ళ ప్రేమ ఉంది, అభిమానం ఉంది. ఇక్కడ ఎవరైతే ఈ రోజున కుటుంబ ప్రభుత్వం ఏ విధంగా సంక్షేమ పథకాలు అన్ని చూస్తుందో, అభివృద్ధి చూస్తుందో అవన్నీ చూశారు కాబట్టి వాళ్ళు ఎంతో ఆనందంతో ఓట్లేశారు. అంటే ఇప్పుడు ప్రజల ప్రేమ గురించి మాట్లాడుతున్నారే, 30 ఏళ్ల నాటి నుంచి ప్రేమ అయిపోయింది అంటారు ప్రజల ప్రేమ. మరి అది భయం. ఆ విషయం అతను క్లియర్ గా ఒప్పుకున్నట్లే. ఈ రోజున ఇన్ని రోజుల నుంచి మమ్మల్ని ప్రేమించలేదు, మేం భయపెట్టాం, వాళ్ళని బాధ పెట్టాం, బెదిరించాం, దాడులకు పాల్పడ్డాం, మా ఇష్టానుసారంగా మేమే గుద్దుకున్నాం ఓట్లు. అంటే ఇప్పుడు ఎలక్షన్ ప్రజాస్వామ్యం జరుగుతుంటే మాత్రం పులివెందులు ప్రజలు గుర్తొచ్చారు, ప్రాంతం గుర్తొచ్చింది, అన్ని గుర్తొచ్చాయంటారా? బాబాయిని చంపేటప్పుడు ప్రేమ లేదు, బాబాయిని గొడ్డలతో నరికినప్పుడు ప్రేమ లేదు, బాబాయ్ చేత బాబాయ్ కోసం గొడ్డలు కొనుక్కొచ్చినప్పుడు ప్రేమ లేదు, బాబాయ్ చెల్లికి న్యాయం చేయనప్పుడు ప్రేమ లేదు, మరి బాబాయ్ చనిపోయిన బాబాయికి అక్రమ సంబంధాలు అంటగట్టినప్పుడు ప్రేమ లేదు. ఎంత ఘోరమైన చరిత్ర వీళ్ళది, ఎంత నీచమైన చరిత్ర. ఇంకా ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్ల గురించి, ఛానల్స్ గురించి మాట్లాడుతున్నాడు అవినాష్ రెడ్డి.
చిన్నపిల్లోడు అమూల్ బేబీ ఎందుకండి ఇతనికి పక్కన కూర్చోక? ఇతను ఈ రోజున ఎప్పుడు జైలుకి వెళ్తాడో తెలియని పరిస్థితి. ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు. లిక్కర్ స్కామ్ ఒకవైపు, బాబాయ్ కేసు ఇంకోవైపు, ఇంకా చాలా ఉన్నాయి. ఇన్ని విధాలుగా ఉండి ఈ రోజున ఇతను ఒక్కటైతే ప్రెస్ మీట్లో ఆయన ఒప్పుకున్న నిజం, మేము ఇన్ని సంవత్సరాలు బెదిరించి ఓట్లు వేయించుకున్నాం, ప్రేమ ఉంటేనే ఓట్లు వేస్తారని. అది జరిగింది. కాబట్టి ఈ రోజున నిజంగా కోర్టు ఇచ్చిన తీర్పుని ప్రతి ఒక్కరూ కూడా స్వాగతిస్తూ సంతోషిస్తూ, న్యాయం గెలిచింది, ప్రజాస్వామ్యం గెలిచింది, ప్రజల పట్ల ప్రజలకు ఏమైతే కోరుకుంటున్నారో వాళ్ళ కోరిక నెరవేరింది, వాళ్ళకి కావలసిన నాయకుడిని వాళ్ళు ఎంచుకున్నారు. ఓకే, మరి ఇప్పుడు హైకోర్టు తీర్పు చూసాం, మళ్ళీ సుప్రీం కోర్టుకి ఏమన్నా వైసీపీ వాళ్ళు వెళ్ళే పరిస్థితి ఉంటుందా? వెళ్ళినా కూడా చేసేది ఏం లేదు, అదే తీర్పు వస్తుంది. ఎందుకంటే ఈ రోజున ఎలక్షన్ కమిషన్ ఎవరు నియమించారు, వాళ్ళు ఏ విధంగా అక్కడ డ్యూటీ చేశారు, ఎన్ని రకాలుగా అక్కడ ఎలక్షన్ జరిగింది, వాళ్ళు ఎవరు ప్రజలు అక్కడ వినియోగించుకున్నారు, ఇవన్నీ ఉన్నాయి కదా. ప్రతి ఒక్కటి వాళ్ళ పరిగణలోకి తీసుకువెళ్తారు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని రాజీనామా చేసి మళ్ళీ గెలవమనండి, అతనికి ఆ ధైర్యం ఉందేమో. 11వ ఎమ్మెల్యేగా పులివెందుల పులి, మరి ఇప్పుడు పులి పాపం లేదనుకుంటా, అట్లాంటి పరిస్థితి. పులివెందుల పిల్లి అని పెట్టుకుంటారేమో రాబోయే రోజుల్లో, ఇంకా ప్రజలందరూ అలా ముద్దుగా పిలుచుకుంటారేమో. కాబట్టి మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళినా ఇంకెక్కడికి వెళ్ళినా సరే ఈ రోజున ప్రజలు ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకున్నారు. వాళ్ళ కన్నీళ్లు వాళ్లే తుడుచుకున్నారు. వాళ్లే ఈ రోజున మంచి ప్రభుత్వం, మా ప్రభుత్వం అని చెప్పేసి నీతిగా నిజాయితీగా 30 సంవత్సరాల తర్వాత ఎవరు స్వతంత్రంగా వాళ్ళకు ఒక ఓటు హక్కు ఉంది ప్రజాస్వామ్యంలో అనేది వాళ్ళు ఈ రోజున వినియోగించుకోవటం నిజంగా గొప్ప విషయం. థాంక్యూ. నమస్తే. Please subscribe to Leo News for more videos.